భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిరులుగల సింగరేణి ఇప్పుడు సమస్యల వలయంలోకి నెట్టివేయబడుతుంది. అనుకున్న టార్గెట్ ప్రకారం బొగ్గు వెలికి తీయడంలో విఫలమవుతోంది. కొత్త బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్ మొదలుపెట్టేది ఎన్నడని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్ వలన లక్ష్య సాధన కష్టమవుతోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్పత్తి పరంగా సింగరేణి 6వ సంవత్సరం వెనుకంజలో సాగుతోంది. తగు సమయంలో నిధులను సమకరించకపోవడం వలన బొగ్గు వెలికితీతలో అనుకున్న లక్షల టన్నుల ఛేదించడానికి ఆపసోపాలు పడుతోంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వానిదే అని కార్మిక సంఘాలు వేలెత్తి చూపుతున్నాయి. నా పేరు దమ్మాన్పాడు శేషయ్య, అడ్వైజర్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్. ప్రధానంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి యాజమాన్యం 70 మిలియన్ టన్నులు లక్ష్యాలని నిర్ణయించింది. 67 మిలియన్ టన్నులు మాత్రమే సాధించడం జరిగింది. ప్రధానంగా పోయిన సంవత్సరం ఎక్కువ రెయిన్స్ ఉన్నాయి. ఆ రెయిన్స్ వల్ల దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్కి బాగా అంతరాయం కలిగింది. అక్కడ 1 కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి వాళ్ళు రికార్డు నెలకొల్పారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతాను. ఇకపోతే అండర్గ్రౌండ్ మైన్స్ కూడా అంతంత మాత్రమే. కానీ ఈసారి మట్టి మాత్రం ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 75 మిలియన్ టన్నులు అని చెప్పి అంటున్నారు. ప్రధానంగా ఈసారి ఒక 4 కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఒకటి 9E బ్లాక్, VK7 వస్తుంది. పోతే గోలెట్లు ఉన్న దాంట్లో ఒకటి కొత్తగా అండర్గ్రౌండ్ మైన్ వస్తుంది. ఇక వేరే చోట కూడా ఇంకో మైన్ వచ్చే అవకాశం ఉంది, ఓపెన్ కాస్ట్. దీని ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇవాళ బొగ్గు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ డిమాండ్ ఉంది. అట్టనే దీనికి తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టుగా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇప్పుడు 1200 మిలియన్ టన్నుల బొగ్గు మన మిలియన్ యూనిట్స్ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది, దాన్ని ఇంకొక 1400 మెగావాట్స్కి పెంచాలని చెప్పి దాని మీద అన్నీ కూడా దానికి ఆ యొక్క ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు. సరే, ఏమన్నప్పుడు కూడా బొగ్గు ఉత్పత్తి దాన్ని ప్రధానం. అండర్గ్రౌండ్ మైన్స్లో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరటం లేదు. ఒక శ్రీరాంపూర్ తప్ప